హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎపిసోడ్ 77 సాటర్డే ఎపిసోడ్ డిస్కషన్. సో ఇవాళ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే ఫ్యామిలీస్ వచ్చాయి అండ్ ఫ్యామిలీస్ వచ్చేసి ఎవరు టాప్ 5 ఎవరు ఎలా ఆడుతున్నారు ఏంటి అని చెప్పి కొంచెం డిస్కషన్ జరిగింది. ఇది మనం ప్రీవియస్ సీజన్స్లో కూడా చూసాం, ఇంతకుముందు సీజన్స్లో కూడా చూసాం. ఫ్యామిలీ వీక్ అవుతున్న టైంలో వీకెండ్లో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు కాకుండా వేరే ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు, వాళ్ళ తరపున వచ్చి మాట్లాడతారు. ఎవరు టాప్ 5 అనుకున్నారు వాళ్ళ ఒపీనియన్స్ చెప్తారు అండ్ సేవింగ్ కూడా చేస్తారు ఒక రకంగాను. సో అదే జరిగింది. బట్ ఇవాళ ఎపిసోడ్ స్టార్టింగ్లో రితు సుమన్ మధ్యన క్యాప్టెన్సీ టాస్క్, ఎందుకంటే నిన్న ఎపిసోడ్లో టైం సరిపోలేదు. నిన్నేంటి ఆ మాన్స్టర్ టాస్క్, నిన్నేంటి సగం ఎపిసోడ్ అంతా దివ్య ఇంకా తనుజ కొట్టుకోవడంతోనే అయిపోయింది. నిన్న సగం ఎపిసోడ్ అంతా వాళ్ళు ఇట్లాగా 20-25 నిమిషాలు కొట్టుకుంటూనే ఉన్నారు. అది అయిపోయిన తర్వాత ఆ మాన్స్టర్ టాస్క్ పెట్టారు, అందులో అదవడానికి 20 నిమిషాలు. తర్వాత ఏమో ఐస్ క్రీమ్ టాస్క్ పెట్టారు. ప్రమోషన్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ టాస్క్ పెట్టేశారు లిటల్గా. సో నిన్న క్యాప్టెన్సీ టాస్క్ అవ్వలేదు, సో ఇవాళ పెట్టారు క్యాప్టెన్సీ టాస్క్. అండ్ క్యాప్టెన్సీ టాస్క్ ఏంటంటే ఏం లేదు, ఒక మెట్లు ఉంటాయన్నమాట. మెట్ల మీద ఇట్లాగా అవి ప్లాట్ఫామ్ బిగించాలన్నమాట. సో అది టాస్క్ అనమాట రితు అండ్ సుమన్ శెట్టి మధ్యన. సుమన్ శెట్టి బాగానే స్టార్ట్ చేశాడు టాస్క్ బాగానే ఫాస్ట్గా స్టార్ట్ చేశాడు అండ్ పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. కాకపోతే ఆయన పెట్టినవి ఆ హోల్స్ ఉంటాయి, ఆ హోల్స్ లోపల అది ఇలా ఫిట్ అవ్వాలి, అది సరిగ్గా ఫిట్ అవ్వలేదు. ఆయనకి ఏంటంటే, నేను ఒకటి ఇదైతే హానెస్ట్గా చెప్తాను, సుమన్ శెట్టి ఆడే దాంట్లో ఆయనది 20% ఉంటే ఆయన పక్క నుంచి 80% ఆడించే వాళ్ళే ఉంటారు. ఇవాళ కూడా అదే అనిపించింది. రితు విషయంలో నాకు కొంచెం పాపం అనిపించింది, జాలేసింది. తనకెవరు సపోర్ట్ లేరు. తను యువతల సైడ్ ఉంది, సుమన్ శెట్టి యువతల సైడ్ ఉన్నాడు హౌస్ మేట్స్ పక్కన. సో హౌస్ మేట్స్ ఆబ్వియస్గా ఆయనకి ఎక్కువ సపోర్ట్ చేస్తారు లిటర్గా. అండ్ హౌస్లో ఏంటి అంటే సుమన్ శెట్టి అందరికీ ఫేవరెటే, ఎక్సెప్ట్ ఒకళ్ళిద్దరు తప్ప అందరూ సుమన్ శెట్టిగా సపోర్ట్ చేశారు. కళ్యాణ్ అయితే మీద పడిపోయాయి లిటర్గా, ఏదో తన ఆడుతున్నట్టు. సుమనాన్న ఇది పెట్టు, సుమనాన్న అది పెట్టు, సుమనాన్న అది కాదు, సుమనాన్న మార్చు. ఎవ్వరు లిటర్గా రితుకు సపోర్ట్ చేయలేదు. ఆమెకి డిమారలైజింగ్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఇంకొక అతను ఆడుతున్నాం, అందరూ 100కి 100 మంది అతనికి సపోర్ట్ చేసి నాకు ఎవరు సపోర్ట్ చేయకపోతే నాకు ఎలా ఉంటుంది టాస్క్ ఆడడానికి? కొంచెం అబ్బాయి ఏంట్రా ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేదు అన్న ఫీలింగ్ ఉంటుంది. రితు కూడా అట్లాగే ఉంది, కానీ తను బాగా ఆడింది, బాగానే ఆడు, కామ్గా కంపోజర్గా. డెమాన్ సపోర్ట్ చేశాడు, డెమాన్ సపోర్ట్ చేస్తా ఉన్నాడు. తనూజ సపోర్ట్ చేసిందని నేను చెప్పను, కాకపోతే తనూజ ఒక ఫ్రేమ్లో ఏంటంటే సుమన్ శెట్టికి మళ్ళీ సరిగ్గా పెట్టుకో అని చెప్తా ఉంది. సో సుమన్ శెట్టికి యూనివర్సల్గా అంటే అందరు హౌస్ మేట్స్ అందరూ యునానిమస్గానే సపోర్ట్ చేశారు, రితుకి ఎక్కువ సపోర్ట్ రాలేదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే రితు అన్ని పేర్చుకుంటూ వెళ్ళిపోయింది, సుమన్ కూడా పేరు చేశాడు, కానీ లాస్ట్కి ఏంటంటే ఆ మెట్టులోకి అది దిగలేదు. సో అదేంటంటే ఇది సరిగ్గా పెట్టలేదు అని చెప్పి రితు తన సైడ్ నుంచి ఆర్గ్యూ చేస్తుంది, ఎందుకంటే తనకి ఎవరు సపోర్ట్ లేరు, తను క్యాప్టెన్ అవ్వాలి. ఇప్పటివరకు క్యాప్టెన్ అవ్వలేదు. తను బర్నీ తప్ప అందరు క్యాప్టెన్లు అయిపోయారు, తను క్యాప్టెన్ అవ్వలేదు. సో తను ఏంటంటే చూడు సరిగ్గా పెట్టలేదు, చూడు అది సరిగ్గా గాల్లో ఉంది, తిప్పి పెడితే అది పడింది అనమాట. సో తనకి ఎవరు సపోర్ట్ చేయకుండా తను డిఫెన్స్ చేసుకుంటుంది. డెమాన్ పవన్ సపోర్ట్ చేశాడు, చూడు సంచాలక్ సరిగ్గా పెట్టలేదు. తనూజ ఇలా చూస్తూ ఉంది చిరాగ్గాను. ఎందుకు అని చెప్పనా, తనూజాకి రితు అవడం ఇష్టం లేదు క్యాప్టెన్ ఒకరిగా. తనకి సుమన్ శెట్టి ఈజ్ మోర్ ఫ్రెండ్లీ. సుమ్ము 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 అని చెప్పి సుమన్తో ఉంటుంది కాబట్టి తనకి సుమన్ శెట్టి క్యాప్టెన్ అవడం ఇష్టం, రితు అవడం ఇష్టం లేదు. డెమాన్ పవన్ వచ్చేసి చూడు సంచాలక్ సరిగ్గా పెట్టలేదు, అది తిరిగి పెట్టాలి, గ్యాప్ ఉండిపోయింది, ఇదే అని చెప్తుంటే నువ్వెవరు చెప్పడానికి ఓకే, నువ్వు గో, యూ డోంట్ టెల్ మీ, నువ్వెవరు నాకు చెప్పడానికి వెనకెళ్ళు, ఇదని చెప్పి తిట్టింది లిటరల్గా. తిడితే డెమాన్ పవన్ డల్ అయిపోయాడు. బట్ ది ఎండ్ ఆఫ్ ద డే బిగ్ బాస్ డెసిషన్ చెప్పమంటే రితు ఇస్ ద విన్నర్ అని చెప్పింది తనుజ. చెప్పిన తర్వాత రితుకి చిరాకు వచ్చింది, ఏంటి అందరూ సపోర్ట్ చేస్తున్నారు, సుమన్ తప్పు చేసినా సపోర్ట్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి సంజన మీద విరుచుకుపడింది. సంజన గారు తప్పు అని చెప్పాలి, కానీ తప్పుని రైట్ చేయడం కరెక్ట్ కాదు, మీరు కరెక్ట్గా మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళందరూ సుమన్ శెట్టిగా సపోర్ట్ చేస్తున్నారు. ఆయన తప్పు చేసి ఇలా పెట్టినా కూడాను, లేదు కరెక్ట్గానే పెట్టాడు, అందులో దిగిపోయింది, సరిగ్గా పెట్టచ్చు, ఇది పెట్టచ్చు, మార్చుకోవచ్చు, ఇది అని చెప్పి చేస్తుంటే రితుకు చిరాకేసి, విచ్ ఐ ఫెల్ట్ జస్టిఫైడ్, కరెక్టే, తప్పులేదు. ఊరికే సుమన్ శెట్టి ఏది చేసినా కరెక్ట్ అని చెప్పి వీళ్ళు లిటరల్గా ఒక రకంగా ఆయన ఇంక రేపు వచ్చేసి కత్తించుకుని పొడి చేసినా మా సుమనన్నే కరెక్ట్, ఆయన చేతిలో లాక్ కొట్టినా మా సుమనన్నే కరెక్ట్, ఆయన ఏం చేసినా సుమనన్నే కరెక్ట్ విసుగు వచ్చేస్తుంది లిటరల్గా. నాకైతే పర్సనల్గా ఇది నేను 2-3 సార్లు చూశాను.
సుమనన్న ఇస్ రైట్, సుమనన్న ఇస్ రైట్, సుమనన్న ఈ ఈ డప్పు కొట్టుకోవడం ఎక్కువైపోయింది లిటల్గా. నాకు చాలా చిరాకేసింది. ఇవాళ రితు కరెక్ట్గా సంజన నా విషయంలో పాయింట్అవుట్ చేసింది, విచ్ ఇస్ వెరీ గుడ్. నాకు సంజన గారు అంటే అగేన్స్ట్ లేదు, ఫర్ కాదు, ఐఎమ్ న్యూట్రల్. బట్ సంజనాని అట్లా చేయడం ఏంటి, అలా పాయింట్అవుట్ చేయడం కరెక్ట్ లిటల్గా. అండ్ ఒకటైతే అనిపించింది, ఇంక వీళ్ళు ఈ సుమన్ భజన్ ఆపేస్తే బెటర్ అనిపించింది. ఎందుకంటే ఇవాళ వచ్చిన వాళ్ళ ఫ్యామిలీస్లో ఒకరు తప్ప ఎవరు సుమన్ని టాప్ 5లో చూడట్లేదు. బికాస్ ఎవ్రీవన్ నో సుమన్ ఒక రకంగా ఆయన ఏంటి బుజ్జి కన్నా క్యూట్ కేటగిరీలో లాక్కెళ్ళిపోతున్నారు, కానీ ఆయన గేమ్ ఏం పెద్దగా ఆడట్లేదు, పెద్ద హ్యూమర్ ఏం జనరేట్ అవ్వట్లేదు. దాని గురించి తర్వాత మాట్లాడదాం. సో అదనమాట, రితు హ్యాస్ బికమ్ ద క్యాప్టెన్. ఇది అయిపోయిన తర్వాత హోస్ట్ వచ్చారు. హోస్ట్ వచ్చి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అదే దివ్య తనుజ ఫైట్ ఇష్యూ అని చెప్పి ఒక్కొక్కరిని అడగడం మొదలు పెట్టారు. ఫస్ట్ బర్నీని అడిగారు, బర్నీ నువ్వేమనుకుంటున్నావు ఇది అది అంటే, తనుజ తప్పేశారని తను అన్నాడు. ఎమాన్యుల్ని అడిగాడు, ఎమాన్యుల్ని అడిగితే దివ్య తప్పేశారని అన్నాడు. డెమాన్ అడిగితే ఫస్ట్ తనుజ అన్నాడు, తర్వాత వీడియో ప్లే చేశారు. వీడియో ప్లే చేస్తే నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు ఇది అది అని చెప్పి దివ్య అరిచిన ఫుటేజ్ చూపించి తర్వాత ఓకే సార్ దివ్యానే ఎక్కువ అరిచింది, దివ్యాదే తప్పు ఉంది, ఓవర్ చేసింది అన్నట్టుగా చెప్పారు. కాకపోతే ఇప్పుడు దివ్య ఏంటంటే నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అని అంది. ఓకే, తనూజ ఏంటంటే పో సరే పో కూర్చో అన్నది. ఈ రెండిట్లో ఏది తప్పు అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో అన్నదాన్ని తప్పు అని అంటారు. నాకు అదంతగా కరెక్ట్ అనిపించలేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో అనేది పెద్ద తిట్టు కాదు, పెద్దగా అది అంత హార్ష్ కాదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు అంటే ఒక ఆర్గ్యుమెంట్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు అని అనడం నార్మల్, మన సహజంగానే మన డైలీ లైఫ్లోనే అంటాం. ఇప్పుడు ఎవరైనా వచ్చి మన ఫ్రెండ్ కానీ వచ్చి ఏమైనా అరిచేస్తున్నారే పిచ్చి పిచ్చిగా మాట్లాడకరా అని అనడం నార్మలే, నాకు తెలిసి నార్మల్గానే అంటాం. అది మన సహజ ఏజ్లో ఉన్నవాళ్ళు, ఏజ్లో ఉన్నవాళ్ళు, సేమ్ ఏజ్లో ఉన్నవాళ్ళు జనరల్గా మనం పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, పిచ్చిగా నిక్కిందా నీకు, పిచ్చి పిచ్చిగా మాట్లాడు అని నార్మల్గా అనుకుంటాం. పో అతనికి అడిపోయి కూర్చో అనడం కొంచెం రూడ్ నా దృష్టిలో. ఇప్పుడు ఎవరిని పో అంటే చేదరించుకోవడమే వస్తుంది, అంటే అవమానించినట్టు వస్తుంది. ఇక్కడ తనుజ చేసింది అవమానం, ఇక్కడ ఈ మంది వార్నింగ్ ఇవ్వడం. వీళ్ళేంటి అలా ప్రొజెక్ట్ చేశారు, షో మేకర్స్ అంతాను పిచ్చి పిచ్చిగా మాట్లాడడం తప్పు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేశారు. అది నాకు అంత కరెక్ట్ అనిపించలేదు. బట్ ఈ ఇష్యూ గురించి పెద్దగా ఏమి మేకర్స్ కూడా దీని గురించి పెద్దగా ఏమి డిస్కస్ ఏం చేయలేదు. తనుజ కొంచెం స్టార్టింగ్లో వార్నింగ్ ఇచ్చారు, ఎంత క్యాప్టెన్ అయ్యామని చెప్పి తలకెక్కిందా నీకు ఇది అది అన్నారు. ఆవిడ ఫేస్ కొంచెం డల్ అయిపోయింది. ఇట్లా కాదు నగ్ సార్ అని చెప్పి స్టార్ట్ చేసింది. ఆమె ఎక్స్ప్లెనేషన్ ఆమె ఇచ్చింది. అండ్ హోస్ట్ ఏం చెప్పారంటే, అమ్మ గొడవ అవుతున్నప్పుడు అవతలోడు అరుస్తున్నాడు అంటే నువ్వు కూడా అరిచావంటే గొడవ పెద్దది అవుద్ది. నీ పాయింట్స్ కూల్గా చెప్పు, ఏదైనా ఉంటే నీ పాయింట్స్ కూల్గా చెప్పి, ఇప్పుడు నాతో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు కూల్గా నీ పాయింట్ చెప్పినట్టు హౌస్లో నీ పాయింట్ నువ్వు కూల్గా చెప్తే గొడవ అవ్వదు అని చెప్పారు. అండ్ దివ్యాన్ని కూడా ఇందాకని చెప్పినట్టు నువ్వు ఆ మాట అన్నావు, దాంతోనే గొడవ ఫ్లేరప్ అయిపోయింది, నువ్వు కూడా కంట్రోల్లో ఉండు ఇది అది అని చెప్పారు. ఇద్దరికి ఒకటే చెప్పారు, కూల్గా మాట్లాడుకోండి, గొడవ పడద్దు. ఓకే, ఒకళ్ళు అరుస్తున్నారంటే ఇంకోటి సర్దుకుపోండి, పాయింట్స్ కూల్గా చెప్పండి, ఇలాంటి విషయాలు చేయొద్దు అన్నట్టు కూల్గా చెప్పారు. కానీ ఇందులో ఓకే నీదే తప్పు, నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇదే తప్పు ఇలా చేసావు, ఇద్దరికి క్లాస్ స్పీకరు. ఇద్దరిని ఏంటంటే ఓకే ఇలాంటివి చేసుకోకండి అన్నట్టు సింపుల్గా చెప్పి ఎండ్ చేస్తారు లిటల్గా. అది అయిపోయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ వాయిస్ నోట్, ఒక వాయిస్ ప్లే అవుతుంది. ఆ వాయిస్ ప్లే అయిన తర్వాత ఆ ఫ్యామిలీ మెంబర్ ఎవరో గెస్ట్ చేయాలి, వాళ్ళు వస్తారు స్టేజ్ మీదకి. సో ఫస్ట్ వచ్చేసి బర్నీ వాళ్ళ మదర్ వాయిస్ ప్లే చేశారు. బర్నీ మదర్ అండ్ నాగబాబు ఎంట్రీ ఇచ్చారు. నాగబాబు చూసిన తర్వాత నాకు షాక్ అయింది, ఏంటి మనిషి ఇంత వీక్ అయిపోయారు అన్నట్టు అనిపించింది. బాగా వీక్గా అయిపోయి పీక్కుపోయినట్టు అనిపించింది. ఇంతకుముందు నాగబాబు అంటే మంచిగా హెల్దీగా ఉన్నట్టు చూసేవాళ్ళం, కానీ చూసినా నాకు కొంచెం ఏదో హెల్త్ ఇష్యూ ఉందో ఏమో మరి కొంచెం వీక్గా అనిపించారు లిటరల్గా నాగబాబు గారు. అండ్ వచ్చిన తర్వాత బర్నీ గురించే లిటరల్గా డిస్కషన్ అంతా. నాగబాబు గారు ఏంటంటే చెప్పడం ఇట్లా, బర్నీ ఒకప్పుడు చాలా అగ్రెసివ్గా ఉండేవాడు, ఏమనంటే మూతుపళ్ళు రాళ్ళు కొట్టేసేవాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుల్ సాఫ్ట్ అయిపోయాడు, అది నాకు నచ్చట్లేదు, నువ్వు ఓవర్ అగ్రెసివ్గా ఉండడం తప్పు, అలా అని చెప్పి ఓవర్ సాఫ్ట్గా ఉండడం కూడా తప్పే, నువ్వు మీడియంలో ఉండాలి, నువ్వు నీ గేమ్ మర్చిపోతున్నావు, సో నువ్వు నార్మల్గా ఉండు ఇది అది అని చెప్పారనమాట. సో బర్నీ ఏంటంటే ఓకే థ్యాంక్ యూ, అదే ఆయన షాక్లో ఉన్నారు లిటరల్గా, నాగబాబు వస్తారని ఆయన అనుకోలేదు, కానీ వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన పాదాభివందనాలు చేసి అన్నీ చేసి అవన్నీ మాటలు జరిగాయి బేసికల్గా బర్నీ క్వాలిటీస్ గురించి ఇది గురించి. అండ్ తర్వాత ఏంటంటే టాప్ ఫైవ్ పెట్టమని చెప్పారు నాగబాబు గారు పెట్టిన టాప్ 5 ఎవరు పెట్టారంటే బర్నీని ఫస్ట్ పెట్టారు,
సెకండ్ తనూజ, థర్డ్ ఇమాన్యుల్, ఫోర్త్ సుమన్, ఫిఫ్త్ సంజన అని పెట్టారు. నాకేంటంటే ఇందులో బర్నీని ఫస్ట్ ఎందుకు పెట్టారు అంటే ఆయనకు బర్నీ విన్ అవుతే చూడాలని ఉందని పెట్టారు. తనూజాని సెకండ్ పెట్టారంటే ఓకే, జస్టిఫైడ్. తనూజ టాప్ 3లో ఉంటుంది పక్కాగాను. ఎమాన్యుల్ని థర్డ్ పెట్టారు, విచ్ మేక్ సెన్స్. ఎమాన్యుల్ కూడా టాప్ 3-4లో ఉంటాడు పక్క. సుమన్ సంజన 4th 5thలో పెట్టారు, విచ్ ఐ డోంట్ అగ్రీ. ఐ డోంట్ థింక్ సుమన్ శెట్టి విల్ గో టు టాప్ 5 ఆర్ హీఈస్ డిజర్వింగ్ ఆఫ్ టాప్ 5. ఈవెన్ సంజన కూడా అంటే సంజన ఈజ్ గుడ్, నాట్ బ్యాడ్. కంటెంట్ వైజ్ షీ ఈజ్ గుడ్. సుమన్ కన్నా చాలా బెటర్ కంటెంట్ వైజ్. కాకపోతే అంత ఓట్ బ్యాంక్ లేదు ఆమెకి. అండ్ ఆమెకి మించిన ప్లేయర్స్, కొంచెం బెటర్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి ఆమె టాప్ 5లో కన్సిడర్ చేయను. బట్ అండ్ బర్నీని కూడా నేను నెంబర్ 1 విన్నర్ అవుతారని నేను ఐ డోంట్ సీ హిమ్ యాజ్ అ విన్నర్ అట్ ఆల్. టు బీ హానెస్ట్, ఐఎమ్ సారీ. ఎవరైనా బర్నీ ఫ్యాన్స్ చూస్తున్నారంటే ఐఎమ్ సారీ. నేను ఆయన టాప్ విన్నర్గా అయితే నేను చూడలేదు, కనబట్టలేదు. ఆయన గేమ్ చాలా వరకు పోయింది యాక్చువల్గా. ఫస్ట్లోనే కొంచెం అగ్రెసివ్ టోన్ మెయింటైన్ చేస్తుంటే ఉండేది. స్టాండ్ తీసుకోవడం, ఈ బాండింగ్లు బంధాలు పక్కన పెట్టడం ఉంటుంటే బాగుండేది. బట్ అది ఆయనలో కనబడలేదు. సో ఐ డోంట్ సీ మ్యాచ్ టాప్ 5. అది అయిపోయిన తర్వాత సేవ్ అయ్యారో లేదో చూశారు. ఎలిమినేషన్లో ఉన్నవాళ్ళు, అదే నామినేషన్స్ ఉన్నవాళ్ళని. బర్నీ వాస్ అన్సేఫ్. ఇలా తిప్పాలన్నమాట. తిప్పితే ఫోటో వస్తుంది, ఫోటో కింద సేఫ్ అన్సేఫ్ వస్తుంది. బర్నీ అన్సేఫ్. వెళ్ళిపోతూ బర్నీ గారి అమ్మగారు ఆవిడ ఏంటంటే కొంచెం ఒక రకంగా ఇండైరెక్ట్గా స్ట్రోక్ ఇచ్చారు. స్ట్రోక్ ఏమని ఇచ్చారు అంటే దివ్య వైపు, అమ్మ దివ్య చెప్తున్నాను కొంచెం జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఆడు అని చెప్పారు. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్పారంటే ఒళ్ళు దగ్గర పెట్టుకో నా కొడుకుతో మాట్లాడేటప్పుడు అన్నట్టుగా చెప్పారన్నట్టుగా నాకు అనిపించింది. కొంచెం జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఆడు, ఓకే, అర్థం చేసుకో ఎందుకు చెప్తున్నాను అని అన్నారు. దివ్య కూడా అని అంది. కానీ అర్థమయ్యి తగలాల్సిన చోట తగిలింది లిటరల్గాను. ఒళ్ళు దగ్గర పెట్టుకోనానా, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి నచ్చట్లేదు. ఏ ఫ్యామిలీ మెంబర్ అయినా, ఇప్పుడు నా ఫ్యామిలీ మెంబర్ ఒక షోకి వెళ్ళి ఆయన ఊరికే మాటలు పడుతున్నాడంటే నాకు కోపం వస్తుంది. ఎవరికైనా, మీ ఫ్యామిలీ మెంబర్ కానీ, మీ కొడుకు కానీ, లేకపోతే మీ బ్రదర్ కానీ, మీ సిస్టర్ కానీ, మీ గర్ల్ ఫ్రెండ్ కానీ, ఎవరైనా షోకి వెళ్ళి మాటలు పడుతున్నారు, ఆయన తిరగబడలేకపోతున్నాడు పెద్దరికం అడ్డొచ్చి అంటే ఆ బాధ ఉంటుంది. అదే ఆ పెద్దావిడ బర్నీ వాళ్ళ మదర్ గారు చెప్పారు. దివ్యకి తాకాల్సిన చోట తాకింది. అండ్ ఇండైరెక్ట్గా నాగబాబు కూడా 2-3 సార్లు చెప్పారు ఇట్లాగా, సారీ బర్నీ, నీ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు అంటే నువ్వు గట్టిగా మాట్లాడు, అది నీ కన్న కూతురైనా నువ్వు కాంపిటీషన్ ఇవ్వాలి అని చెప్పారు. అది చెప్పంగానే కన్న కూతురు అనే వర్డ్ యూస్ చేయగానే తనుజ వైపు కెమెరా ఇలా పెట్టాడు ఎడిటర్. సో ఇండైరెక్ట్గా హూ ఎవర్ ఇట్ ఈస్ యూ హ్యావ్ టు ఫైట్ అగెయిన్స్ట్ అన్నట్టుగా చెప్పారు లిటరల్గా. అది అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బ్రేక్ టైంలో దివ్య మళ్ళీ క్రైయింగ్. ఎందుకు, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు, మన ఇద్దరి మధ్యన రిలేషన్షిప్ ఉంది అంటే బర్నీ బుజ్జగిస్తున్నాడు. అట్లా ఏం కాదు, నేను అర్థం చేసుకున్నా కదా అని చెప్పేసి. ఒకటైతే చెప్తాను, దివ్య బర్నీ మధ్యన వాళ్ళ మనసుల్లో యాజ్ ఎ బ్రదర్ అండ్ సిస్టర్గా ఉంది, కానీ బయట నుంచి చూస్తే అది బ్రదర్ సిస్టర్లా ఏ రకంగానే అనిపించట్లేదు. అది ఎట్లా ఉందంటే చెప్పు, చెయ్యి, వెళ్ళు, రా, ఏదో పెద్ద డిమాండ్ కమాండ్ రిలేషన్షిప్లా ఉంది. ఒక రకం అది అయితే క్లియర్ కనిపిస్తుంది. మరి వాళ్ళిద్దరూ అలా అనుకుంటున్నారేమో. ఎస్పెషల్లీ దివ్య అనుకుంటుందేమో, నేను బ్రదర్ లాగే చూసాను, అన్నయ్యవి నువ్వు అని. అలా లేదు, అది ఏ రకంగానూ అలా లేదు. ఇట్స్ మోర్ లైక్ ఏంటి చెప్పించే, వచ్చి కూర్చో, వచ్చి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, అన్న తీసుకురా అన్నట్టే ఉంది అది. బట్ వాళ్ళకి అర్థం కావట్లేదు, ఇంతమంది వచ్చి చెప్పినా అర్థం కావట్లేదు లిటల్గా. అది అయిపోయిన తర్వాత వాయిస్ నోట్ వచ్చింది. ఈసారి కళ్యాణ్ ఫాదర్ అలాంగ్ విత్ వాళ్ళ బ్రదర్ వచ్చారనమాట. అండ్ కళ్యాణ్ ఫాదర్ నేను చూడంగానే ఎవరో అయి ఉంటారేమో అనుకున్నాను లిటరల్గాను. కళ్యాణ్ ఫాదర్ లాగా అనిపించలేదు నాకు లిటరల్గా. అంటే పాపం, అంటే ఏదో హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఆయన అలాగా కొంచెం వీక్గా ఉన్నారు. బట్ ఆయన వచ్చి చెప్పిన స్టోరీ లిటరల్గాను నాకు చాలా హార్ట్ టచింగ్ అనిపించింది. చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యారు యాక్చువల్గా. వాళ్ళ కొడుకుని చూసి చాలా ప్రౌడ్ ఫీల్. మాటలు రాలేదు లిటరల్గా. మాటలు రాకుండా నుంచి కంట్రోల్ నుంచి ఇలా నీళ్ళు వచ్చేసి ఇది అంటే చాలా కష్టాలు పడి పైకి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారో, అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు వాళ్ళు లిటరల్గా లైఫ్లో చాలా కష్టాలు పడతారు, కష్టాలు పడి మోసపోయి దెబ్బలు తిని అన్నీ లేచి ఒక స్థాయికి వస్తారు కదా. అలాంటి వచ్చిన వాళ్ళు వాళ్ళ కొడుకు ఒక స్టేజ్లోకి వెళ్ళి నేషనల్ టీవీలో ప్రజెంట్ అయ్యి ఒక టాప్ రేంజ్లోకి వెళ్తే ఎంత గర్వంగా ఉంటుందో అది చూపించారు లిటరల్గాను. అండ్ ఆయన కొన్ని నీతి వాక్యాలు చెప్పారు, నాకు చాలా బాగా నచ్చింది. ఒక వర్డ్ అయితే నాకు బాగా నచ్చింది, కప్పు ముఖ్యం కాదు నీతి ముఖ్యం అని చెప్పారు. దట్ వాజ్ వెరీ 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 కరెక్ట్ అండ్ వెరీ సెన్సిబుల్ అండ్ వెరీ మోటివేటింగ్ లిటరల్గాను. అండ్
అండ్ చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. కళ్యాణ్ కూడా చెప్పాడు, సార్ నాకు ఆయన ఎన్నో మాటలు పడ్డారు, అదే మాటలు కదా అంటే ఎన్నో దెబ్బలు తిన్నారు లైఫ్లో ఇది అది, బట్ హీ స్టిల్ స్టూడ్ స్ట్రాంగ్ అండ్ హీఈస్ మై ఇన్స్పిరేషన్, ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి వాళ్ళ ఫాదర్ గురించి చాలా మంచిగా చెప్పాడు. అండ్ ఒకటైతే అనిపిస్తుంది, ఇవన్నీ చూస్తుంటే ఐ థింక్ కళ్యాణ్ విన్ అయిపోతాడు అనిపిస్తుంది ఈ సీజన్ మోస్ట్లీ. ఎందుకు అంటే ఇది నా నా అబ్జర్వేషన్, కళ్యాణ్కి ఉన్న నెగిటివిటీ అంతా పోయింది లిటరల్గా. ఎప్పుడుండే నెగిటివిటీ ఎప్పుడు ఉండేది, ఆ రమ్య చిట్టి అలేఖ్య పికిల్స్ ఎవరు ఇంకెవరు ఆవిడ ఆ మాధురి గారు వాళ్ళందరూ వచ్చినప్పుడు కళ్యాణ్ లిటరల్గా వీడు ఒక ఉమనైజర్, వీడు అమ్మాయిల మీద చేతులు వేస్తాడు, అమ్మాయిలతో రాసుకుని పూసుకుని తిరుగుతాడు, ఇవన్నీ చెప్పి చాలా నెగిటివిటీ చేశారు. అవన్నీ క్లియర్ చేసుకుంటూ వచ్చేసాడు. ఇంకా అంతకన్నా పీక్ నెగిటివ్ ఇంకా ఆయన మీద లేదు లిటరల్గా. ఇప్పుడు అంతా నార్మల్గా, ఇప్పుడు అన్నీ మంచి గ్రాఫ్ పైకి వెళ్తుంది లిటరల్గా. మదర్ వచ్చారు, ఫాదర్ వచ్చారు, లిటరల్గా అందరూ మంచిగా ఆడుతున్నాం, ఏమి నెగిటివిటీస్ ఏమీ చెప్పకుండా అంత పాజిటివ్గా వెళ్తుంది లిటరల్గా ఆయన గురించి. అండ్ సోషల్ మీడియాలో కూడా ఆయన గురించి చాలా పాజిటివిటీ ఉంది. ఇదే కంటిన్యూ చేస్తే ఐ థింక్ హీ విల్ ఈజీలీ విన్. ఈజీ అని చెప్పను, బట్ నెక్ అండ్ నెక్ అవుతుంది, బట్ హీ విల్ విన్. నేను ఎప్పటికీ చెప్తున్నా, విన్నర్ ఈజ్ బిట్వీన్ 3 people, కళ్యాణ్, తనుజ అండ్ ఎమాన్యుల్. వీళ్ళ ముగ్గురు మధ్యన ఉంది. ఎమాన్యుల్కి ఓట్ బ్యాంక్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఓకే, సో అది కంటిన్యూస్గా మెయింటైన్ చేస్తే ఈ విల్ ఎండ్ అప్ విన్నర్. బట్ నాకేదో కళ్యాణ్ మైట్ ఎండ్ అప్ విన్నింగ్ దిస్ సీజన్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ నెగిటివిటీ కనబట్టలే, ఏ ఎపిసోడ్లో కానీ ఎవరు కానీ నెగిటివిటీ కనబట్టలేదు. వచ్చిన వాళ్ళందరూ గర్వంగా ఫీల్ అవుతున్నారు అండ్ అందరూ టాప్ 5లో కూడా ఆయన పెడుతున్నారు. అదేదో ముందు చెప్తాను. ఉట్టి నాగబాబు గారు ఒక్కరే ఆయన పెట్టలేదు, బట్ మిగతా వాళ్ళందరూ కళ్యాణ్ టాప్ 5లో చూస్తున్నారు. సో ఇతన్ని కూడా టాప్ 5 పెట్టమన్నారు. టాప్ 5 పెట్టమంటే కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ఎమాన్యుల్, థర్డ్ తనూజ విచ్ ఇస్ ఫైన్, ఫోర్త్ రితు, ఫిఫ్త్ డెమాన్. అది ఫోర్త్ రితు అంటే ఐ డోంట్ సీ రితు ఇన్ టాప్ 5 ఆల్సో. ఇది నా పర్సనల్ ఒపీనియన్. మేబీ అట్ బెస్ట్ 6th or 7th అని నేను అనుకుంటున్నాను. డెమాన్ షూర్లీ డిజర్వ్స్ టు బి అండ్ టాప్ 4, కాకపోతే డెమాన్కి ఓటింగ్ లేదు, అది ప్రాబ్లం. కంపేర్ టు కళ్యాణ్ కానీ ఎమాన్యుల్ కానీ తనూజతో కంపేర్ చేస్తే డెమాన్కి ఓటింగ్ లేదు. అందుకే ఆయన టాప్ 3లో కూడా రావడం కష్టం. ఎట్ మ్యాక్స్ 4th or 5thలో ఆగిపోవచ్చు, ఆర్ మేబీ ఇంకా వర్స్ట్ కేసులో ఉంటే 6thలో ఆగిపోవచ్చు. ఆయనకి సంజన కొంచెం డిఫరెన్స్ ఉంది లిటరల్గా ఓటింగ్లో చెప్పాలంటే. అందుకే ఐ డోంట్ సీ డెమాన్ టాప్ 4 టాప్ 5. ఆయన బ్లేమ్ చేయను, ఆయనకి కొన్ని ఆయన టాస్క్లు పక్కన పెడితే డెమాన్ టాస్క్లో కుమ్మేస్తాడు, టాస్క్లు పక్కన పెడితే మంచోడు, అంతే. ఆ రెండే థింగ్స్. ఇంకా అంతకన్నా పాలిటిక్స్ కుతంత్రాలు అవి ఏం లేవు. అదే ప్రాబ్లం వచ్చిందేమో డెమాన్కి అనుకున్నా. బట్ ఓకే, హౌస్ నుంచి ఎగ్జిట్ అయితే మంచిగా ఎగ్జిట్ అవుతాడు అంతే. సో అదనమాట. ఈ టాప్ 5 పెట్టిన తర్వాత కళ్యాణ్ ఏమో మళ్ళీ అదే సేఫా అన్సేఫా చూశారు. హీస్ అన్సేఫ్ అని చెప్పారు. అన్సేఫ్ అని చెప్పిన తర్వాత అదే ఆయన కొంచెం మంచి మోటివేషనల్ వర్డ్స్ ఇచ్చారు వాళ్ళ నాన్న. కప్పు ముఖ్యం కాదు నాన్న, నీతి ముఖ్యం అని చెప్పారు. హౌస్ నుంచి ఎగ్జిట్ అయిపోయారు. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత థర్డ్ వచ్చేసి ఎమాన్యుల్ వాయిస్ నోట్ వచ్చింది. తర్వాత ఎమాన్యుల్ వాళ్ళ బ్రదర్ అండ్ మన ఓజీ ఆఫ్ కమీడియన్స్ అవినాష్ వచ్చాడు. అవినాష్ వస్తే మనకు తెలిసిందే, అవినాష్ వస్తే డామినేట్ చేసేస్తాడు స్క్రీన్ ప్రెజెన్స్ అంతా. లిటరల్గా నాకు హోస్ట్ ఎవరో అర్థం కాలేదు, అవినాష అన్నట్టు అనిపించింది. అవినాష్ వచ్చాడు, తన ట్రేడ్ మార్క్ కామెడీ అంతా చేశాడు, హోస్ట్ని డామినేట్ చేశారు లిటరల్గా ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆ స్క్రీన్ ప్రెజెన్స్, అవినాష్ కామెడీ టైమింగ్ నిజంగా మొత్తం ఆకట్టేసుకున్నాడు లిటరల్గాను. ఈ జోకులు అవన్నీ వేసుకున్న తర్వాత టాప్ 5 పెట్టమన్నారు. టాప్ 5 పెట్టమంటే అవినాష్ వాళ్ళ బ్రదర్ ఎవరెవరిని పెట్టాడంటే ఎమాన్యుల్ నెంబర్ 1, సెకండ్ తనుజ, థర్డ్ కళ్యాణ్, విచ్ ఇస్ మనం అనుకున్నట్టు ఈ ముగ్గురు మధ్య తిరుగుతుంది. 4th వచ్చేసి డెమాన్ పవన్, 5th వచ్చేసి రితుని ఎందుకు పెట్టాడు అంటే స్టార్మా వీళ్ళంతా ఒక బ్యాచ్ కాబట్టి, స్టార్మాలో ఫ్రెండ్స్ కాబట్టి ఆబ్లిగేషన్ మీద పెట్టాడు. కానీ లిటరల్గా ఐ డోంట్ సీ, అగైన్ ఇందని చెప్పినట్టే కళ్యాణ్ని రితుని ఐ డోంట్ సీ యాజ్ అ టాప్ 5th కంటెస్టెంట్ అని నేను అనుకుంటున్నాను. సో ఇదనమాట. అండ్ ఒకటైతే చెప్పాడు, కమీడియన్స్ ఎప్పుడు షో గెలవరు అని ఒక పర్స్పెక్టివ్ ఉంది బిగ్ బాస్లో. కమీడియన్స్ అనేవాళ్ళు ఎప్పుడు షో విన్నవరు, వాళ్ళ పని ఏంటి వచ్చి అందరినీ నవ్వించేసి 5th, 4th, 6th ఎప్పుడో ఎలిమినేట్ అయిపోవాలి. ఇది లాస్ట్ సీజన్ కూడా రోహిణి అండ్
కళ్యాణ్, టేస్టీ తేజ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు డిస్కషన్ జరిగింది. అరే మనం ఎప్పుడు గెలవరా, మనం ఏంటంటే జనాలకు ఒక కామెడీ పీసు, మనం నవ్వించి వెళ్ళిపోవాలి అంతే, మనం విన్ అవ్వరు. ఇక్కడ షోలో అంతా అందగాళ్ళు, మంచిగా టాలెంట్ ఉన్నోళ్ళు, గ్లామర్ ఉన్నోళ్ళు విన్ అవుతారు, హీరోలే మెటీరియల్ ఉన్నోళ్ళు విన్ అవుతారు అని ఒక పర్సెప్షన్ ఉంది. సోషల్ మీడియాలో కూడా పర్సెప్షన్ ఉంది, కమీడియన్స్ ఆర్ జస్ట్ ఫర్ కామెడీ. షోలో ఉంచుతారు వాళ్ళని లాస్ట్ వరకు కామెడీ జనరేట్ చేయడానికి, ఎందుకంటే మొత్తం సీరియస్ ఉంటే పిచ్చెక్కిపోద్ది కదా. ఇప్పుడు ఒక సినిమాకి వెళ్ళాం అనుకోండి, మొత్తం 2.5 hours యాక్షన్ అనుకో, బుర్ర పిచ్చెక్కిపోతుంది. యాక్షన్, సాంగ్, కామెడీ, డ్యాన్స్, ఫైట్, మళ్ళీ యాక్షన్, సాంగ్, కామెడీ అలా ఉంటుంది. సో ఇందులో ఏంటంటే బిగ్ బాస్ అనేది 100 రోజుల షో కాబట్టి కామెడియన్స్ ఉంచుతారు కొంచెం మూడ్ నార్మల్ చేయడానికి. సో బట్ ఈ అవినాష్ వాళ్ళ థింకింగ్ ఏంటంటే, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, వాళ్ళ కోరిక ఏంటంటే ఎమాన్యుల్ విన్ అయ్యి కమీడియన్ కెన్ ఆల్సో విన్ ద ట్రోఫీ అన్నొకటి ఉంటే బాగుంటుందని వాళ్ళ కోరిక, విచ్ మేక్స్ సెన్స్. అండ్ ఎమాన్యుల్ విషయం కోసం ఈజ్ నాట్ జస్ట్ కామెడీ, ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టాస్క్ పర్ఫార్మెన్స్. నాకు తెలిసి కొన్ని విషయాల్లో చెప్పాలంటే డెమాన్ ఫిజికల్గా స్ట్రాంగ్, ఎమాన్యుల్ వచ్చేసి రెసిస్టెన్స్ అండ్ మైండ్ పవర్లో చాలా స్ట్రాంగ్. చెప్పాలంటే ఇద్దరు పోటీ చెప్పాలి. డెమాన్ కొంచెం ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండడం వల్ల ఒక్క మెట్ ఎక్కువ ఉంటాడేమో, కానీ ఎమాన్యుల్ ఏమాత్రం తక్కువ కాదు. టాస్క్ పర్ఫార్మెన్స్లో ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టాస్క్ పర్ఫార్మెన్స్ ఐ హ్యావ్ సీన్ ఫర్ లాంగ్ టైం. కన్సిస్టెంట్గా కుమ్మవతలు పెడతాడు ఎమాన్యుల్. సో ఆ విషయంలో ఈజ్ గుడ్, ఈజ్ అన్ ఆల్రౌండర్ అని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఈ లవ్ ట్రాక్లు, ఈ రొమాంటిక్ ట్రాక్లు ఏం లేవు, కానీ కామెడీ అండ్ పర్ఫార్మెన్స్తో అది మొత్తం కవర్ చేస్తాడు లిటరల్గా. సో ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోకముందు సేవింగ్గా లేదో చూశారు. ఎమాన్యుల్ అదే అవినాష్ వచ్చి మొత్తం తిప్పితే ఎమాన్యుల్ ఈజ్ సేవ్డ్. హీ ఈజ్ సేవ్డ్ ఫర్ దిస్ సీజన్. సో ఫస్ట్ టు గెట్ సేవ్డ్ అమాంగ్ ఆల్ ఆఫ్ దెమ్ అదనమాట. ఇది అయిపోయిన తర్వాత లాస్ట్ సెగ్మెంట్ వచ్చేసి వాయిస్ నోట్. ఈసారి ఎవరంటే దివ్య వాళ్ళ ఫ్రెండ్ అండ్ వాళ్ళ తాతగారు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ యూఎస్ నుంచి వచ్చింది అనమాట. యూఎస్ నుంచి చిన్నప్పుడు చైల్డ్హుడ్ ఫ్రెండ్ వచ్చిన తర్వాత వాళ్ళ తాతగారు ఇండైరెక్ట్గా మళ్ళీ అదే మాట చెప్పారు, అమ్మా నువ్వు కొన్ని ఏరియాస్లో ఇండివిజువల్గా ఆడాలి, గిన్నింగ్లు పెట్టుకోకు. వాళ్ళ ఫ్రెండ్ కూడా అదే చెప్పింది, అమ్మ గిన్నింగ్లు పెట్టుకోకే, నువ్వు గేమ్ మీద ఫోకస్ చేయి, ఈ గిన్నింగ్ పక్కన పెట్టి ఆడు. అండ్ వాళ్ళ టాప్ 5 వచ్చేసి ఎమాన్యుల్, తనూజ, భరణి, సుమన్ శెట్టి అండ్ దివ్య. అండ్ దివ్య కూడా లిటరల్గా దివ్యని టాప్ 5లో పెట్టలేదు. తాత ఒక పొజిషన్ ఉంది, అదేనా పెట్టు అంటే ఆయన పెట్టారు. నామినేషన్స్లో దివ్య ఈజ్ స్టిల్ అన్సేఫ్, సో షీ విల్ బీ సేఫ్ ఆర్ నాట్ రేపు చూడాలన్నమాట. సో అది ఇవాళ ఎపిసోడ్లో జరిగింది. అండ్ సోషల్ మీడియా హైప్ ప్రకారం అయితే ఎలిమినేషన్ లేదు అంటున్నారు, విచ్ ఈస్ అ గుడ్ థింగ్. ఎందుకంటే నిన్న జరిగిన ఎపిసోడ్లో ఘర్షణ జరిగింది కదా, ఎవరికి తనూజ వర్సెస్ దివ్య. అది లిటరల్గా ఒక రకంగా దాని మూలాన దివ్యాన్ని ఎలిమినేట్ చేస్తే తనూజాకి ఎవరు ధీటిగా టక్కర్ ఇవ్వరని చెప్పేసి దివ్యాన్ని సేవ్ చేసినట్టున్నారు. ఆర్ మేబీ తనూజ ఆర్ మేబీ సంజన అండ్ దివ్య లాస్ట్లోని సంజన ఎలిమినేట్ అయిపోయి పవరస్త్ర సంజనకి వాడారు, నాకు తెలియదు. ఇవన్నీ నేను వింటున్నాను. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, రేపు మనం చూడాలి. అది ఈ వీడియో అంటే ఈ వీడియోలో చెప్పుకోవడానికి ఇంతే ఉంది, ఎంతకన్నా ఎక్కువేం లేదు. లెంత్ ఎక్కువ అయితే సారీ, బట్ నేను అన్ని పాయింట్స్ కవర్ చేయడానికి నాకు లిటరల్గా 20 నిమిషాలు అయిపోయింది. బుట్టిగా చదువుకుంటూ వెళ్ళిపోతే 5 నిమిషాలు అయిపోయింది, బట్ ఏదో చెప్పాలి కాబట్టి 23 minutes దాకా వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ రేపు మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, హ్యావ్ అ గ్రేట్ సండే టుమారో అండ్ సీ యూ నెక్స్ట్ టైం. బాయ్.